వెల్కమ్ టు టీపీ స్టడీస్. రీసెంట్గా ఈ సెషన్లో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు తెలిసిందే ఎస్ఎస్సి జీడి ఫస్ట్ ఆర్ సెకండ్ సెషన్ పేపర్స్ అనేవి మనం చూసాం. ఈ పేపర్స్లో ప్రధానంగా ఆర్టికల్ నుండి 3 to 4 మార్క్స్ అనేవి మనకు రావడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి హైకోర్టు ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇండియన్ పాలిటీ పరంగా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనం పరిగణలోనికి అనేది తీసుకుంటూ మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సెషన్లో కొంచెం ఇండియా యొక్క టోటల్గా ఉండేటువంటి ఆర్టికల్స్ గురించి అనేది చూసేటప్పుడు కాస్త ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు అనేది చూద్దాం. మీ అందరికీ తెలిసిందే భారతదేశానికి 1947లో మనకి ఇండిపెండెన్స్ డే అనేది రావడం జరిగింది. 1947 నుండి 1952 వరకు భారతదేశంలో ఏదైతే మనకి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీయే మనకి ఏంటంటే ఒక తాత్కాలిక టెంపరరీ పార్లమెంట్గా అనేది పనిచేయడం జరిగింది. అలా పనిచేసిన తర్వాత ప్రధానంగా మనకి 1950 June 26న రాజ్యాంగము అనేది ప్రజలకు అనేది అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 1949 November 26 అనేది కాన్స్టిట్యూషన్ అనేది పూర్తి కావటం అనేది జరిగింది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే నాటికి ప్రజెంట్ ఇండియాలో మనకు చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 395 ఆర్టికల్స్ అనేవి ఉండేవి మనకి. అదేవిధంగా 8 షెడ్యూల్స్ అనేవి ఉండేవి, 22 పార్ట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఎప్పుడు ఈవెన్ 1950 June 26 నాటికి. ఇక 1950 June 26 నుండి ప్రజెంట్ 2021 అయినప్పటికీ ప్రజెంట్ మనకి ఒక 450 ఆర్టికల్స్ అబోవ్ ఉన్నాయి మనకి. అదేవిధంగా 8 షెడ్యూల్స్ అనేవి 12 షెడ్యూల్స్ అయ్యాయి, 22 పార్ట్స్ అనేవి 25 పార్ట్స్ కావడం అనేది జరిగింది. అయితే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ప్రధానంగా ఇండియన్ పాలిటీ నుండి క్వశ్చన్ అనేది అడిగినట్లయితే ప్రధానంగా ఆర్టికల్నైనా బేస్ చేసుకుంటారు, లేదా షెడ్యూల్నైనా బేస్ చేసుకొని అడుగుతారు, లేదా పార్ట్స్నైనా బేస్ చేసుకొని అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చూస్తామంటే ఇంపార్టెంట్ అనేది పార్ట్స్ అండ్ ఆర్టికల్స్ అనేవి చూసుకుంటూ అనేది ఈ సెషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ప్రధానంగా మీకు తెలిసిందే పార్ట్ 1 మనకి ఏంటి అంటే ఇండియన్ టెరిటరీ అనే దాని గురించి అనేది చెప్తుంది. భారత భూభాగము గురించి చెప్పేటువంటి భాగము మరియు షెడ్యూల్ అంటే షెడ్యూల్ 1లో కూడా భారత భూభాగం గురించే చెప్తుంది, పార్ట్ 1లో కూడా భారత భూభాగం గురించే చెప్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్లో ఫస్ట్ అంటే 1వ ఆర్టికల్ నుండి 4వ ఆర్టికల్ వరకు 1 to 4 ఆర్టికల్ వరకు అనేది ఇండియన్ టెరిటరీ గురించి అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ అభ్యర్థులు గమనించండి, ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితేనే ఆ ఆర్టికల్ అనేది మీకు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఆర్టికల్ కాకపోతే ఈ విధంగా బంచ్గా అనేది ఆ ఆర్టికల్ గురించి ఆ పార్ట్ గురించి మాట్లాడి విడిచిపెట్టేస్తాం మనం. అలా 1 to 4 ఆర్టికల్ అనేది ఇండియాలో ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి అనేది మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఇందులో ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అందులో 1 to 4 ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా దట్ ఈజ్ ద భారత్ అనేటువంటి విషయాన్ని గురించి చెప్తుంది. అంటే భారతదేశం యొక్క పేరును గురించి, భారతదేశానికి భారతదేశము అనే పేరు ఏ విధంగా వచ్చింది అనేటువంటి ఇండియా యొక్క నేమ్ గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్. దీని గురించి ప్రీవియస్లో మనకు క్వశ్చన్ అడిగాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారతదేశానికి మొదటి ఆర్టికల్లో ఎన్ని పేర్లను జోడించడం జరిగిందని అడిగారు. ఎన్ని పేర్లు అంటే 2 పేర్లు. ఇండియా దట్ ఈజ్ ద భారత్ అంటే ఇండియా అనేది ఒక భారతదేశము అని చెప్పడం జరిగింది. అంటే మొదటి ఆర్టికల్లో భారతదేశం యొక్క ఎన్ని పేర్ల గురించి చెప్పారంటే 2 పేర్ల గురించి అనేది చెప్పడం జరిగింది. మీరు చారిత్రక పరంగా తీసుకున్నా అదేవిధంగా జోగ్రఫికల్ పరంగా తీసుకున్న భారతదేశానికి అనేది చాలా పేర్లు అనేవి ఉంటాయి. మీకు తెలిసిందే భారతదేశాన్ని జంబూ ఐలాండ్ అని పిలుస్తాం, భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలవడం జరుగుతుంది, భారతదేశాన్ని ఇండోయి అని పిలవడం జరుగుతుంది, భారతదేశాన్ని తియన్జు అని పిలుస్తున్నాం, భారతదేశాన్ని తెన్జీకు అని పిలవడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇండియాకు వచ్చినప్పటికీ కానీ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
చూసుకున్నట్లయితే ఇండియా దట్ ఈస్ ద భారత్ అని చెప్తుంది. అలా ఇండియా దట్ ఈస్ భారత్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి ఫస్ట్ ఆర్టికల్ అనేది. ఇక నెక్స్ట్ వన్ అనేది మనకి చూసుకుంటే థర్డ్ ఆర్టికల్ గురించి డిస్కషన్ చేస్తాం. మీకు డౌట్ వస్తుంది ఇక్కడ సెకండ్ ఆర్టికల్ ఉంది కదా అని. చెప్పాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఆర్టికల్స్ అనేవి డిస్కషన్ చేసుకుంటే సెషన్ అనేది మనకు కంప్లీట్ అవ్వదు ఎప్పుడు కూడా. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించే మనం చెప్పుకుంటాం. మనం సెకండ్ ఆర్టికల్ మీకు తెలిసిందే, ఇండియా నుండి ఏదైనా ఒక టెరిటరీ అనేది అదర్ కంట్రీకి అనేది ఫార్వర్డ్ చేసినా, అదర్ కంట్రీ నుండి ఏదైనా ఒక టెరిటరీ ఇండియాలోకి ఇంక్లూడ్ చేసుకున్నా అటువంటి ఇంక్లూడ్కి అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరగాలని చెప్పేటువంటి ఆర్టికలే మనకి సెకండ్ ఆర్టికల్ చెప్తుంది. థర్డ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది. స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికలే ఏంటంటే థర్డ్ ఆర్టికల్ అనేది. అంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ గురించి అనేది చెప్తుంది. అంటే ప్రధానంగా రెండు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడడం, లేదా ఒక రాష్ట్రము రెండు రాష్ట్రాలుగా అనేది విడిపోవడం, లేదా 2-3 రాష్ట్రాలు కలిపి ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడడం, లేదా ఏదైనా ఒక రాష్ట్రం యొక్క పేరుని మార్చడం, లేదా ఏదైనా ఒక రాష్ట్రం యొక్క బార్డర్స్ అనేది మార్చడం, ఇవన్నీ కూడా మనకి ఏ ఆర్టికల్లోకి అనేది వస్తుందంటే ఆర్టికల్ 3లోకి రావడం అనేది జరుగుతుంది. అలా స్టేట్ యొక్క రీఆర్గనైజేషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడేది ఏంటంటే థర్డ్ ఆర్టికల్. అంటే మీరు 1 to 4 ఆర్టికల్లో ప్రధానంగా 2 ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ ద భారత్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆర్టికల్ 3 అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి అనేది మాట్లాడుతున్నాం మనం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ 2. పార్ట్ 2 మనకి ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ గురించి అనేది చెప్తుంది. భారతదేశంలో ఉండేటువంటి భారత పౌరుల యొక్క పౌరసత్వము గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే ఈ సిటిజన్షిప్. యాక్చువల్గా ఈ సిటిజన్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది భారతదేశం ఏ దేశం నుండి తీసుకుంది అంటే మనకి ఇంగ్లాండ్ దేశం నుండి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అలా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సిటిజన్షిప్ గురించి భారత రాజ్యాంగంలో 5 to 11 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అనేది సిటిజన్షిప్ గురించి చెప్తుందంటే 5 to 11 ఆర్టికల్ గురించి అనేది చెప్తుంది. మరి 5 to 11 ఆర్టికల్స్ అనేది ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క పౌరసత్వం వర్తించాలంటే ఏ విధంగా భారతదేశంలో పౌరసత్వం వర్తిస్తుందని చెప్పేటువంటి ఆర్టికల్. భారతదేశంలో పుట్టుక ద్వారా అనేది పౌరసత్వం లభిస్తుందని 5th ఆర్టికల్ చెప్తుంది. అంటే 1950 June 26 అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భారత పౌరసత్వము అనేది వర్తిస్తుందని చెప్పేటువంటి ఆర్టికలే ఏంటి అంటే మనకి 5th ఆర్టికల్ అనేది చెప్తుంది మనకి. మరి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి సంబంధాలు, అంటే పాకిస్తానీలకి భారత పౌరసత్వం ఎలా వర్తిస్తుంది, లేదా భారతదేశం నుండి పాకిస్తాన్కి అనేది వెళ్తే తిరిగి మళ్ళీ భారత పౌరసత్వం అనేది ఏ విధంగా పొందుతారని చెప్పేవి 6, 7 ఆర్టికల్ నాట్ ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 11th ఆర్టికల్ అనేది. 11th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ సిటిజన్షిప్ మీద యాక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆ పవర్ అనేది ఎవరికి ఉంటుందంటే ఇండియన్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అని చెప్తుంది. అంటే భారత పౌరసత్వం మీద ఎటువంటి శాసనాలనైనా రూపొందించేటువంటి అధికారము అనేది ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 11th ఆర్టికల్ అనేది చెప్తుంది. కాబట్టి ఇప్పటివరకు మనం 2 పార్ట్స్ అనేవి చూసాం. అదేవిధంగా 11 ఆర్టికల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి అనేది మనం చూడడం అనేది జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ నెంబర్ 3. పార్ట్ నెంబర్ 3 మనకి ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అనేది చెప్తుంది. ప్రాథమిక హక్కులు అని అంటాం. ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ భారతదేశం ఏ దేశం నుండి అనేది తీసుకోవడం జరిగిందంటే అమెరికా దేశం నుండి తీసుకోవడం అనేది జరిగింది. అమెరికా దేశం నుండి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫండమెంటల్ రైట్స్ అనేది అనుసరించి ఫండమెంటల్ రైట్స్ అనేది మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అనేవి ప్రారంభమయ్యాయి అంటే ఇంగ్లాండ్ దేశంలో అనేవి ప్రారంభం కావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ క్లాస్లో మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. 1215వ సంవత్సరంలో
జాన్ ఎడ్వర్డ్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ మహారాజు రమ్మీ మేడ్ అనేటువంటి ఒక మైదానంలో మొట్టమొదటిసారిగా ఆ ప్రజలకి స్వేచ్ఛా స్వతంత్రాన్ని అనేది కల్పించడం అనేది జరుగుతుందంటూ ఒక మ్యాగ్నా కార్టాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాగ్నా కార్టాయే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ ప్రజల్లో ఉండేటువంటి ప్రాథమిక హక్కులకు మూలమని, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులను అనేది పరిచయం చేసినటువంటి దేశంగా ఏ దేశం అంటే ఇంగ్లాండ్. కానీ భారతదేశం ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి అనేది స్వీకరించడం జరిగిందంటే అమెరికా దేశం నుండి స్వీకరించడం అనేది జరిగింది. మరి ఇటువంటి ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అనేది చెప్తుందంటే 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు అనేది భారత రాజ్యాంగంలో చెప్పడం జరుగుతుంది. అంటే 12 to 35 ఆర్టికల్స్ అనేవి పార్ట్ నెంబర్ 3లో మనం మాట్లాడతాం. అంటే ఓన్లీ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అనేది చెప్తుంది 12 ఆర్టికల్ నుండి 35 ఆర్టికల్ అనేది. మరి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మాట్లాడాలి. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినర్ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్ ఎస్ఎస్సి జీడీ పేపర్లో కానీ లేదా రీసెంట్గా చూసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఖచ్చితంగా ఆర్టికల్ అడిగాడంటే ఖచ్చితంగా 50% to 70% ఆర్టికల్ అవకాశం ఉండేది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి. కాబట్టి ఈ ఆర్టికల్స్ అన్నీ మనం కూడా ఏం చేస్తామంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. 12th ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యము అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్టేట్ అనేటువంటి డెఫినిషన్, స్టేట్ యొక్క డెఫినిషన్ గురించి అనేది చెప్పేది ఏంటంటే 12th ఆర్టికల్ అనేది చెప్తుంది మనకి. స్టేట్ యొక్క డెఫినిషన్ అంటున్నాం అంటే రాజ్యము అంటే ఏంటి, రాజ్యము మీన్స్ కేంద్ర ప్రభుత్వము అని, రాష్ట్ర ప్రభుత్వము అని, లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వం అని, ఇలా ఈ 3 ప్రభుత్వాలను కలిపే ఒక రాజ్యము అని పిలుస్తామని ఆర్టికల్ నెంబర్ 12లో మనకు ఉండడం జరుగుతుంది. స్టేట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ద స్టేట్ అని ఏ ఆర్టికల్లో మనకు ఉంది అంటే 12th ఆర్టికల్లో ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 13 చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లాస్ ఇన్కాన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ గురించి అనేది చెప్తుంది. అంటే ప్రధానంగా న్యాయ సమీక్ష అధికారం గురించి, అంటే దీని మొత్తం అర్థం ఏమొస్తుందంటే న్యాయ సమీక్ష అధికారం అంటారు. అటువంటి న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటి అంటే ఈ యొక్క 13వ ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే భారత రాజ్యాంగం చేసేటువంటి లేదా భారత పార్లమెంట్ చేసేటువంటి శాసనాలు ఏవైతే ఉంటాయో ఆ భారత పార్లమెంట్ చేసేటువంటి శాసనాలు అనేవి అసలు ప్రజలకు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రజలకు అనేది ప్రతికూలంగా ఉన్నాయా అనేవి, ఈ యొక్క అనుకూలంగా ప్రతికూలంగా ప్రజలకు అనేవి ఈ శాసనాలు అనేవి ఉన్నాయా లేదా అని చవి చూసేటువంటి అధికారం అనేది భారతదేశం అనేది న్యాయస్థానానికి అనేది కల్పించింది. అలా న్యాయస్థానానికి ఉండేటువంటి ఒక అధికారాన్ని మనం ఏమంటామంటే న్యాయ సమీక్ష అధికారం అని పిలవడం జరుగుతుంది. అటువంటి న్యాయ సమీక్ష అధికారం గురించి ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 13వ ఆర్టికల్ అనేది చెప్తుంది మనకి. ప్రధానంగా ఈ 13వ ఆర్టికల్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్లో అడగడం జరిగింది. ఎందుకంటే చట్టము అనేటువంటి పదానికి శాసనము అనేటువంటి పదానికి కూడా ఒక మీనింగ్ ఇచ్చేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 13 ఆర్టికల్. చట్టము లేదా శాసనము అంటే ఏంటంటే ప్రభుత్వము ద్వారా జారీ చేసినటువంటి గవర్నమెంట్ పాస్ చేసినటువంటి ఒక రెగ్యులేషన్ కానీ లేదా గవర్నమెంట్ పాస్ చేసేటువంటి ఒక నోటిఫికేషన్ కానీ లేదా గవర్నమెంట్ పాస్ చేసేటువంటి ఒక ఆర్డర్ను కానీ ఇక్కడ లాగా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేటువంటి ఆర్టికల్ కూడా మనకి ఎందులోకి వస్తుందంటే 13 ఆర్టికల్లోకి రావడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 7 టైప్స్గా అనేది క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓన్లీ ఎన్ని ఉన్నాయంటే 6 అనేవి ఉన్నాయి. ఇది మనం చాలాసార్లు అనేది నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ వన్ రైట్ టు ఈక్వాలిటీ అని అంటాం. కాబట్టి అందులో ఫస్ట్ ఈ యొక్క సూత్రము ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ గురించి మనకి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు చెప్తాయంటే ఆర్టికల్ నెంబర్ 14 నుండి ఆర్టికల్ నెంబర్ 18 వరకు అనేది చెప్పిందే ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి అనేది చెప్తుంది. మరి ఏంటి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అందులో 14 ఆర్టికల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ అనేటువంటి దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా మనకి ఏ ఆర్టికల్ అనేది చెప్తుందంటే 14 ఆర్టికల్.
అయితే ఇక్కడ చూడండి, ఈక్వల్ టు లా అంటున్నాం, అంటే చట్టం ముందు అందరూ సమానులే అంటున్నాం. అసలు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనకి ఏ యొక్క దేశం నుండి తీసుకున్నామంటే ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క 14 ఆర్టికల్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇంగ్లాండ్ అనేది ఉంది కదా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది కదా 14 ఆర్టికల్. అసలు ఆ కాన్సెప్ట్ అనేది ఏ దేశం నుండి తీసుకున్నామంటే మనం ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకున్నాం. చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం ఏ దేశం నుండి తీసుకున్నామంటే అమెరికా దేశం నుండి తీసుకోవడం అనేది జరిగింది మనకి. అలా భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 14 ఆర్టికల్. అయితే ఈ 14 ఆర్టికల్ ప్రకారంగా భారతదేశంలో కొంతమంది వ్యక్తులకు అనేది రిలాక్సేషన్ అనేది ఉన్నది. ప్రధానంగా 14 ఆర్టికల్ అనేది ఈ క్రింది వారిలో ఎవరికి వర్తించదు అని క్వశ్చన్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి. ఎవరెవరికి వర్తించదంటే మనకి గవర్నర్కి అనేది వర్తించదు, అదేవిధంగా భారతదేశ రాష్ట్రపతికి అనేది వర్తించదు, అదేవిధంగా భారతదేశం నుండి ఉపరాష్ట్రపతికి అనేది వర్తించదు, అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క విదేశీ రాయబారులు ఎవరైతే ఉంటారో ఫారినర్ అంబాసిడర్స్ అంటారు కదా, ఆ యొక్క విదేశీ రాయబారులకి, అదేవిధంగా యుఎన్ఓ మెంబర్స్ అనేవాళ్ళు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అనేది ప్రధానంగా 14 ఆర్టికల్ అనేది వర్తించదు అని గుర్తుపెట్టుకోవాలి మనకి. అయితే ఈ చట్టం ద్వారా అందరూ సమానులే అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం ఏ దేశం నుండి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం నుండి. చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ అనే కాన్సెప్ట్ అనేది ఏ దేశం నుండి తీసుకున్నామంటే అమెరికా దేశం నుండి తీసుకోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ నెంబర్ 15. మీకు తెలుసో లేదో మ్యాక్సిమం ఈ 14 ఆర్టికల్ మనం క్లాస్లో మనం తీసుకున్నట్లయితే ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ దీని గురించే మాట్లాడతాం. కానీ ఇక్కడ ఒకసారి కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, మనం గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లేదా యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి రాయడం లేదు. జస్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్ అండి. అసలు ఆ యొక్క ఆర్టికల్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. లేకపోతే మీరు క్లాసులో అబ్జర్వేషన్ చేసే ఉంటారు, నా క్లాసెస్ మీరు వినే ఉంటారు, పాలిటీ క్లాసెస్. 14 ఆర్టికల్, 15 ఆర్టికల్, 16 ఆర్టికల్ మనం చెప్పేసరికి మ్యాక్సిమం ఒక 4 అవర్స్ అనే సెషన్ అనేది ఓన్లీ రైట్ టు ఈక్వాలిటీ మీద మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను చేయను, ఎందుకంటే మనం రాస్తున్నది నాట్ ఏ గ్రూప్స్ అండ్ సివిల్స్ ఎగ్జామ్స్ కాదు. మనం రాస్తున్న ఎగ్జామ్ అనేది ఓన్లీ 25-30 మార్క్స్ మాత్రమే. సెంట్రల్ ఎగ్జామ్స్ ఆర్ హైకోర్ట్ అండ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు డిక్లేర్ చేసేది ఓన్లీ ఆర్టికలే, కాస్త మీకేంటి సబ్ ఆర్టికల్ కానీ ఆ కేస్ స్టడీస్ గురించి కానీ అడగరు. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకుంటూ జస్ట్ రివైజ్ కోసం మాత్రమే ఈ పాలిటీ అనేది ఫండమెంటల్ ఆర్టికల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తున్నాం ఆర్టికల్ నెంబర్ 15. ఆర్టికల్ నెంబర్ 15 అనేది చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే భారతదేశంలో నివసించేటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో ఆ పౌరులకు అనేది జాతి పరంగా కానీ, మత పరంగా కానీ, కుల పరంగా కానీ, అదేవిధంగా లింగ పరంగా కానీ, అదేవిధంగా పుట్టుక పరంగా ఏ వ్యక్తిని కూడా వేరు చేసి చూడకూడదు అని చెప్పేటువంటి ఆర్టికలే మనకేంటంటే ఆర్టికల్ నెంబర్ 15. చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ మీన్స్ వేరు చేసి చూడకూడదు, అంటరాని వాడిగా చూడకూడదు అని. దేని పరంగా? రిలీజియన్ మత పరంగా, రేస్ అండ్ క్యాస్ట్ అండ్ సెక్స్ ఆర్ ప్లేస్ అండ్ బర్త్ పుట్టుక, జాతి, మత, కుల, లింగ, పుట్టుక పరంగా ఏ వ్యక్తిని కూడా మనం వేరు చేసి అనేది చూడకూడదు. ఏ నెంబర్ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 15 ప్రకారంగా. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను క్లాసులో చెప్తుంటాను చాలా సరదాగా. పబ్లిక్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఈ పబ్లిక్ ప్లేసెస్లో హిందూ అని, ముస్లిం అని లేదా క్యాస్ట్ పరంగా కానీ ఖచ్చితంగా మనం అనేది వేరు చేసి అనేది చూడకూడదు అని చెప్పేటువంటి ఆర్టికలే ఏంటంటే 15 ఆర్టికల్ అనేది చెప్తుంది మనకి. కాబట్టి 15 ఆర్టికల్ ప్రకారంగా జాతి, మత, కుల, లింగ వివక్ష అనేది ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 16 ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది. ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలని అనేది కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలని కల్పించాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి ఆర్టికల్ 16 అనేది చెప్తుంది. అలా ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే ఇక్కడ ప్రధానంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అబ్బాయిలకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, మరి సార్ అమ్మాయిలకి 33% రిజర్వేషన్ అనేది ఎలా సార్ అనేసి అడుగుతారు. అంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ ప్రకారంగా ఉపాధి విషయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
కానీ దీని సబ్ ఆర్టికల్స్ అనేది రీసెర్చ్ అనేది చేస్తే అందులో ఏముంటుంది, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఇలా కొన్ని సబ్ ఆర్టికల్స్ అనేవి కూడా ఇందులో ఉండడం అనేది జరుగుతుందండి. కాబట్టి దాని ప్రకారంగా అనేది మనం ఆలోచించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16 అనేది చెప్తుంది మనకి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ ద అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించాలి అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 17 ఆర్టికల్ అనేది చెప్తుంది. మీ అందరికీ తెలిసిందే అంటరానితనము అనేది ఒకప్పుడు భారతదేశంలో అత్యంత భయంకరంగా ఉండేటువంటిది. అటువంటి అంటరానితనం అనేది భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఉద్యమాలు అనేవి కూడా జరిగాయి. చరిత్రలో మీకు చూసుకున్నట్లయితే క్యాస్ట్ రిలీజియన్ మూవ్మెంట్స్ అనేవి జరిగాయి. మనకి నాయర్ ఉద్యమం అని, అదేవిధంగా జ్యోతిరావు బాపులే అని, అంబేద్కర్ అని, నారాయణ గురు అని ఇలాంటి కొంతమంది వ్యక్తులు అనేది వీటి వాటి కోసం చరిత్రలో పోరాడారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటూ అంటరానితనం అనేది భారతదేశంలో ఉండకూడదు, అంటరానితనాన్ని పాటించినటువంటి వ్యక్తులు శిక్షార్హులు అవుతారని ప్రధానంగా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో చెప్పినటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 17 ఆర్టికల్. అయితే ఇక్కడ అన్టచబిలిటీ అనేటువంటి పదం అనేది ఒకసారి గమనించండి. ఈ అన్టచబిలిటీ అనేటువంటి పదాన్ని భారతదేశంలో అన్టచబిలిటీ అనే పదం వాడకుండా పౌర పరిరక్షణ చట్టంగా దీన్ని పిలవాలి. అంటే సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్, పౌర పరిరక్షణ చట్టము, సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్గా దీన్ని పేరు మార్చాలి. అంటే అన్టచబిలిటీ, అంటరానితనము అనే పదానికి బదులు సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్గా దీన్ని పేరు మార్చింది ఎప్పుడంటే 1976వ సంవత్సరంలో దీన్ని పేరు మార్చడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగాడు మనకి. కాబట్టి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏదంటే 17 ఆర్టికల్ అనేది చెప్తుందండి. ఇక ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్, అంటే బిరుదుల్ని నిషేధించండి అని ఇక్కడ మనకు చెప్తుంది ఆర్టికల్ 18 అనేది. మీ అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి బిరుదులను నిషేధించండి అంటే ఏ బిరుదులు అనేటువంటి డౌట్ వస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బిరుదులు వేరు, పురస్కారాలు అనేవి వేరు. అంటే అవార్డ్స్ అండ్ టైటిల్స్ అనేవి చాలా డిఫరెంట్ అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అబాలిషన్ ఆఫ్ టైటిల్స్కి ఉండేటువంటి చారిత్రక పరిణామాన్ని గమనిస్తే భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశం అనేది బ్రిటిష్ వారి పరిపాలనలో అనేది కొనసాగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం మనకి. ఇలా బ్రిటిష్ వారి పరిపాలనలో అనేది ప్రధానంగా కొనసాగించే సమయంలో ఆ బ్రిటిష్ వారు అనేది పన్నులు వసూలు చేయటం కోసం, అదేవిధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో భారతీయుల యొక్క మెప్పును అనేది గడించడం కోసం మన భారతీయులకు అనేది కొన్ని బిరుదులు అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటి, రాజ్ బహదూర్ అని, రాజాది రాజా అని, లేదా జాగీర్దారి అని ఇటువంటి కొన్ని పేర్లతో భారతీయుల యొక్క ప్రయోజనార్థం అనేది కొన్ని బిరుదులు ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వారు. అయితే భవిష్యత్తులో ఈ భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ బిరుదులు ఉండేటువంటి వ్యక్తులకు అనేది ఒకవేళ బిరుదులు ఉండేటువంటి వ్యక్తులు సామాన్యులు అనేవాళ్ళు వేరు అనే భావన వస్తుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వ్యక్తులు ఇచ్చేటువంటి ఈ రాజాది రాజా, బహదూర్, అదేవిధంగా జాగీర్దారి ఇటువంటి బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదుల్ని భారత ప్రభుత్వం అనేది నిషేధించడం అనేది జరిగింది. అలా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేటువంటి బిరుదుల్ని నిషేధించాలి అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే ఆర్టికల్ 18. మరి ఇప్పుడు భారతదేశంలో ఏవైనా పేరు ప్రఖ్యాతలు కానీ ఏవైనా కొత్త విషయాలని పరిశోధన చేసినందుకు భారతదేశంలో ఇస్తున్నవి ఏంటంటే ఆ వ్యక్తి సొసైటీలో గౌరవం పొందడానికి కొన్ని అవార్డ్స్ అనేవి ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే 1954 నుండి భారతదేశంలో భారత రత్న అవార్డ్, పద్మవిభూషణ్ అవార్డ్, పద్మభూషణ్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ ఇటువంటి ప్రధానంగా భారతదేశంలో భారతీయుల యొక్క గౌరవార్థము భారతీయులు సాధించినటువంటి కృషికి ఆధారంగా చేసుకునే ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి ఏ యొక్క అసమానతలను కలగజేయడం కోసం ఇది ఇవ్వటం లేదు అని మనం గ్రహించాలి. అలా ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి అనేది చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది మనకి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనించండి. అదేవిధంగా ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 14 కూడా మనకి ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీలో అడిగాడు. అదేవిధంగా 17 అడగడం అనేది జరిగింది. రీసెంట్గా మనకి జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది జరిగాయి. అందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 18 ఆర్టికల్ అనేది అడగడం జరిగింది. ఇలా ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది డైరెక్ట్గా మనకి ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 14 to 18 ఆర్టికల్ అనేది రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పింది కదా. ఇప్పుడు మనకి
19 to 22 ఆర్టికల్స్ అనేవి 19 to 22 ఆర్టికల్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఫ్రీడమ్ గురించి అనేది చెప్తుంది. అంటే వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికలే ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి. మరి అటువంటి రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 19 to 22 ఆర్టికల్. అందులో 19 ఆర్టికల్ అనేది మనం గమనించినట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్సెట్రా. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే భావాన్ని ప్రకటించేటువంటి హక్కు గురించి చెప్పేటువంటి హక్కు. ఫ్రీడమ్ టు స్పీచ్ అంటే ఏంటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని తెలుగులో మాట్లాడతాం మనం. భావ వ్యక్తీకరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క భావాన్ని అనేది సమాజంలో అనేది చెప్పేటువంటి హక్కు అనేది ఒక పౌరుడికి అనేది ఉంది అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 19 ఆర్టికల్. ఇందులో మనకి సబ్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. 19(1)A, 19(1)B, 19(1)C, 19(1)D అలా ఎఫ్ వరకు అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది చూసుకున్నట్లయితే. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి 19(1)A ఆర్టికల్లోకే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని పిలవడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకి 2002లోన వచ్చినటువంటిది ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనేది ఒకటి అమల్లోకి రావడం అనేది జరిగింది. నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకి అమల్లోకి వచ్చింది ఏంటంటే భారత జాతీయ జెండా యొక్క కోడ్ నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనేది 2002లోకి వచ్చింది. ఏంటి నేషనల్ ఫ్లాగ్ కోడ్ అంటే మనందరికీ తెలిసిందే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాం. భారతదేశంలో జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని అనేది గౌరవించాలి. అలా జాతీయ పతాకాన్ని అనేది గౌరవించడం అనేది ప్రతి పౌరుడి యొక్క విధి. కానీ 2002 వరకు భారతదేశంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే జాతీయ పతాకాన్ని ఎగరవేసే అధికారం అనేది కలిగి ఉంది. ఇలా ఒక భారతదేశ పౌరుడు అనేది తమ దేశ జెండాను ఎగరవేసేటువంటి అధికారాన్ని కల్పిస్తూ 2002లో పబ్లిష్ చేసినటువంటి కోడే ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కన్వెన్షన్ ఫర్ అఫెన్సెన్సీ అంటే నేరము నుండి శిక్ష నుండి రక్షణ పొందేటువంటి హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే ఆర్టికల్ 20. నేరము నుండి శిక్ష నుండి రక్షణ పొందేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెన్సీ అంటున్నారు. నేరము మరియు శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. దీంట్లోనే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 20 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి. 20 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే భారతదేశంలో ఈ యొక్క డ్యూయల్ పాలసీ అంటే ద్వంద్వ శిక్షణ డ్యూయల్ పాలసీ అఫెన్సెన్స్ అంటారండి. ద్వంద్వ శిక్షణ అనేది ఈ ద్వంద్వ శిక్షణ అనేది ఒక నేరానికి ఒక శిక్షే ఉండాలి, ద్వంద్వ శిక్ష అనేది ఉండకూడదు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 20 సబ్ క్లాస్ 2. అదేవిధంగా 20 సబ్ క్లాస్ 3 కూడా ఒకసారి మనకు అడిగారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ గురించి అనేది చెప్తుంది. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ గురించి అనేది చెప్పేది ఏంటంటే 20 సబ్ క్లాస్ 3 అనేది. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏంటంటే బలవంతపు సాక్ష్యము అనేది చెల్లదు, బలవంతపు సాక్ష్యము అనేది చెల్లదు అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 20 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ అనేది చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ అని అర్థం అండి. 21 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు అనేది ఉంది, అదేవిధంగా తనను తాను కాపాడుకునే హక్కు ఉన్నది అని వ్యక్తి స్వేచ్ఛ హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏదంటే 21 ఆర్టికల్ అనేది చెప్తుంది. ప్రధానంగా భారత రాజ్యాంగానికి అందరికల్లా ఒక స్టోన్ ఆఫ్ ఆర్టికల్, ఒక మూలాధారమైనటువంటి ఆర్టికల్ అని, భారత రాజ్యాంగంలో కల్లా స్మాలెస్ట్ ఆర్టికల్ అని, భారత రాజ్యాంగంలో కల్లా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్ అని ఏ ఆర్టికల్ అని చెప్తారంటే మనకి ఈ 21 ఆర్టికల్ అని చెప్తున్నాం. ఈ 21 ఆర్టికల్కి భారతదేశం ఏ దేశం నుండి అనేది తీసుకోవడం జరిగిందంటే జపాన్ దేశం నుండి తీసుకోవడం అనేది జరిగింది. భారత రాజ్యాంగానికల్లా మూలాధారమైన ఆర్టికల్, ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ ఆర్టికల్ని పిలుస్తారంటే 21 ఆర్టికల్ని. అంతేకాకుండా భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 21. ఇటువంటి ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగంలోనికి చేర్చుకోవడానికి ప్రధాన కారణమైన దేశం ఏదంటే మనకి జపాన్ దేశం అనేది ప్రధాన కారణం మనకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ గురించి అనేది చెప్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 21A. ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్లో లేదండి మనకి. ఇక్కడ ఏ అనేటువంటి పదం వచ్చిందంటే అది చేర్చింది అని అర్థం చేసుకోవాలి మీరు. అలా 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్
2002లో 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చినటువంటి ఒక ఆర్టికల్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఆర్టికల్. విద్యా హక్కు అంటున్నాం. యాక్చువల్గా ఒక వ్యక్తికి జీవించే హక్కు అనేది ఏ విధంగా ఉందో ఒక పుట్టినటువంటి ఒక వ్యక్తికి అనేది విద్యను అనేది నేర్చుకునే హక్కు కూడా ఉంటుంది అని 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ఉంటారో 6 to 14 ఇయర్ ఏజ్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు అనేది ఖచ్చితంగా విద్యను అనేది నిర్బంధంగా పొందేటువంటి హక్కు అనేది ఉంటుందని చెప్పి 21A ఆర్టికల్ అనేది ఉంటుంది. అలా 21వ ఆర్టికల్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. యాక్చువల్గా భారతదేశంలో ఈ యొక్క నిర్బంధ విద్య అనేది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్బంధ విద్య విధానంలో భారతదేశం ఏ ర్యాంక్లో ఉందంటే మనకి 135 ఆర్టికల్ ఉంది. రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అనేది కూడా భారతదేశం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాస్త కరెంట్ ఈవెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 1 ఇయర్ బట్టి కరెంట్లో ఉండేటువంటి ఆర్టికల్ ఏదంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్. ఇక ఆర్టికల్ 22 మనకి ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అనేసి. అంటే ప్రధానంగా ఒక వ్యక్తిని అనేది అరెస్ట్ చేసినట్లయితే 24 గంటల్లో 24 అవర్స్లో మనకి ఏంటంటే హైకు యొక్క కోర్టు ముందు హాజరుపరచాలి అనేటువంటి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే 22 ఆర్టికల్ అనేది చెప్తుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఏబిఎస్ కార్పస్ అనేటువంటి జైబీ మూవీ ఉంది కదా, ఆ జైబీ మూవీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా మనకి ఏదంటే 22 ఆర్టికల్ అనేది. కాబట్టి ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ ద డిటెక్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అంటే ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత 24 గంటల్లో ఆయనకి సంథింగ్ ఒక కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 22 ఆర్టికల్ అనేది. ఇక్కడతో మనకి ఏమైపోయిందంటే ఈ యొక్క రైట్ టు పర్సనల్ అంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క రైట్ టు పర్సనల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ రైట్ టు పర్సనల్ ఫ్రీడమ్ 19 to 22 ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రైట్ టు అగెనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకి 23 or 24 ఆర్టికల్ అనేది పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు గురించి అనేది చెప్తుంది మనకి 23 నుండి 24 ఆర్టికల్ అనేది. ప్రధానంగా 23 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే భారతదేశంలో ఏదైతే మనకి మనుషుల యొక్క అక్రమ రవాణా అనేది మీరు చూసే ఉంటారు. ఈ స్త్రీలను అనేది కిడ్నాప్ చేసి వేరే దేశానికి తరలించడము దాన్నే అక్రమ రవాణా అని, లేదా మనుషుల్ని కిడ్నాప్ చేసి ఆ అవయవాలను తీసి అమ్మడం ఇది కూడా ఒక అక్రమ రవాణా. ఇలా ఏదైతే మనుషుల యొక్క క్రయ విక్రయాలు అనేవి ఉంటాయో అదేవిధంగా చట్ట వ్యతిరేకపరమైనటువంటి డ్రగ్స్ అదేవిధంగా ఆల్కహాల్స్ ఇవేవైతే ఉంటాయో వాటి గురించి అనేది ప్రధానంగా చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే 23 ఆర్టికల్. అదేవిధంగా ఇందులో బ్యాగర్ పద్ధతి వ్యభిచార వృత్తి అనేది నిషేధించడం అనేది జరిగిందని చెప్పేటువంటి ఆర్టికల్ కూడా మనకి ఏదంటే 23 ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 24 ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ బాల కార్మిక వ్యవస్థను అనేది నిషేధించాలి అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే 24 ఆర్టికల్ అనేది చెప్తుంది. మీకు తెలిసిందే బాల కార్మిక వ్యవస్థ అంటున్నాం. 14 ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో ఆ 14 ఇయర్స్ బిలో ఉండేటువంటి బాలబాలికలు అనేది ప్రమాదకరమైనటువంటి మైన్స్లో వర్క్ చేయడం కానీ లేదా ప్రమాదకరమైనటువంటి ఒక ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం కానీ భారత రాజ్యాంగం దృష్ట్యా నేరము అని చెప్తున్నాం. అలా బాల కార్మికుల పైన వచ్చినటువంటి కమిటీ ఏదంటే శ్రీపాద సుబ్రహ్మణ్య కమిటీ. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. బాల కార్మిక వ్యవస్థ పైన వచ్చిన కమిటీ ఏదంటే శ్రీపాద సుబ్రహ్మణ్యం కమిటీ అనేది బాల కార్మికుల వ్యవస్థ మీద రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కువగా బాల కార్మికులు ఉండేటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం అనేది ఎక్కువగా బాల కార్మికులు అనేది ఉండడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలా ప్రొహిబిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా అంటే బాల కార్మిక వ్యవస్థ అనేది రద్దు చేయాలి అని చెప్పి ఆర్టికల్ 24. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అయినా డైరెక్ట్గా అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. కానీ 23, 24 ఆర్టికల్ అనేవి భారత రాజ్యాంగంలో డైరెక్ట్గా అమల్లోనికి అనేవి రావు.
ఖచ్చితంగా ఇవి అమల్లోనికి అనేవి రావాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే మన యొక్క పార్లమెంట్ అనేది కొన్ని చట్టాలను అనేది రూపొందించాలి అని చెప్పేదే ఏంటంటే 23-24 ఆర్టికల్స్ అండి. అంటే ఇవి అమల్లోకి రావాలంటే పార్లమెంట్ కొన్ని చట్టాలు అనేవి చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వరకట్న చట్టము అనేది మనకి ఎప్పుడు వచ్చింది 1961లో అనేది రావడం జరిగింది కదా. అలా 1961లో వరకట్న చట్టం అనేది ఎప్పుడైతే వచ్చిందో వరకట్న తీసుకోవడం అనేది నిషేధించడం అనేది జరిగింది. అలా ఖచ్చితంగా అదేవిధంగా స్త్రీ యొక్క లైంగిక వేధింపులకు సంబంధించి 2012వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే పోక్సో యాక్ట్ అనేది రావడం అనేది జరిగింది. పోక్సో యాక్ట్ అనేది మీకు తెలిసిందే, స్త్రీలని లైంగిక పరంగా వేధించకూడదు అని. అదేవిధంగా 2013వ సంవత్సరంలో ఈ యొక్క ఉమెన్స్ వర్క్ ఎట్ ప్లేస్ సెక్సువల్ అఫెన్సెన్సీ అంటే ఏదైతే మన యొక్క స్త్రీలు అనేది ఉంటారో ఆ స్త్రీలకు అనేది పనిచేసే ప్రదేశాల్లో వేధింపులకు అనేది గురి కాకూడదు అని చెప్పేటువంటి ఆర్టికల్ యాక్ట్ ఏదంటే 2013. ఇలా ప్రత్యేకంగా కొన్ని చట్టాలు అనేవి చేయడం ద్వారా 23-24 ఆర్టికల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్ 25, 23-24 ఏం చెప్పుకున్నాం మనం? రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటున్నాం. అసలు మత స్వేచ్ఛ హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 25 ఆర్టికల్ నుండి 28 ఆర్టికల్ వరకనే మనకు ఉండడం జరుగుతుంది, మీకు తెలిసిందే. అందులో 25 ఆర్టికల్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్సీ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ద రిలీజియన్ అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చును, ఆ మతాన్ని అనేది అనుసరించవచ్చును, మత స్వేచ్ఛ అనేది ఒక పౌరుడికి అనేది ఉంది అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 25 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక 26 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే మత సంబంధమైనటువంటి విషయాల్లో వ్యక్తులు స్వేచ్ఛగా అనేది పాల్గొనవచ్చు అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే 26 ఆర్టికల్. నెక్స్ట్ ఫ్రీడమ్ యాజ్ టు ద పేమెంట్ ఆఫ్ ద ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్ అంటే ఒక మతం గురించి నిర్బంధముగా పన్నులు అనేవి వసూలు చేయకూడదు, అలా నిర్బంధంగా మతానికి సంబంధించి పన్నులు అనేవి వసూలు చేయకూడదు, ఎటువంటి ట్యాక్సెస్ కూడా విధించకూడదు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 27 ఆర్టికల్ అనేది మనకు చెప్తుంది. నెక్స్ట్ ఫ్రీడమ్ యాజ్ టు ద అటెండెన్సీ అట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలీజియన్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ విద్యాలయాల్లో ప్రత్యేకంగా ఒక మతం గురించి అనేది బోధించకూడదు, లేదా పబ్లిక్ ప్లేసెస్లో మతానికి సంబంధించినటువంటి విషయాల గురించి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి గురించి సంబంధించి ఎడ్యుకేషన్లు అనేవి ఉండకూడదు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 28 అనేది చెప్తుంది మనకి. నెక్స్ట్ వన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అంటే విద్య సాంస్కృతిక హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 29 and 30 ఆర్టికల్స్ అనే గురించి అనేది చెప్తుంది. విద్య మరియు సాంస్కృతిక హక్కు అంటున్నాం, విద్యా సాంస్కృతిక హక్కు కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని అంటున్నాం. అందులో 29 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్ అంటే మైనార్టీ యొక్క స్వేచ్ఛను మైనార్టీలకు అనేది స్వేచ్ఛను కల్పించేటువంటి అధికారం ఉంది అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 29 ఆర్టికల్. అంటే మైనార్టీలు అంటే ఎవరు? భారతదేశంలో హిందువులు తప్ప ఉండేటువంటి ఇతర మతస్థులు అంటే జైనులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, క్రిస్టియన్స్ కానీ ఇలాంటి ఏవైతే అదర మతస్థులనే ఉంటాయో అన్ని మతస్థులు కూడా మైనార్టీలు ఉంటాయి. ఆ మైనార్టీలకు తగిన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం అనేది కల్పిస్తుందని చెప్పే ఆర్టికల్ ఏదంటే మనకి 29 ఆర్టికల్ అనేది చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ మైనార్టీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం. అంటే మైనార్టీలు తమకు నచ్చినటువంటి మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్థాపించుకునే అధికారం భారత రాజ్యాంగం అనేది ఇవ్వడం జరుగుతుంది 30 ఆర్టికల్ ప్రకారంగా. అంటే మైనార్టీ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే, క్రిస్టియన్లు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ గురించి, అదేవిధంగా ముస్లిం ఎడ్యుకేషన్ గురించి ఆ యొక్క మతస్థులకు అనేది అవగాహన కల్పించడం కోసం ఒక సెపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, వాటికి ఫ్రీడమ్ అనేది ఉంది అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏదంటే ఆర్టికల్ 30 మనకి. ఇక ఆర్టికల్ 32 నుండి 35 మనకి ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, ఓన్లీ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 32 ఆర్టికల్ మాత్రమే చెప్తుంది. ఇక 33 నుండి 35 వరకు అనేది
కొంచెం అన్ఇంపార్టెంట్గా మనకి ఏంటంటే అదర్ యొక్క ఫండమెంటల్ రైట్స్లో కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్గా మాట్లాడతాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 30 తర్వాత ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 30 తర్వాత మనకి ఇక్కడ ఆర్టికల్ ఏంటి 31 అనేది. ఒకప్పుడు భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో ఉండేటువంటి ఆర్టికల్ ఏదంటే 30. మీకు తెలిసిందే 31 ఆర్టికల్ ఏం చెప్తుంది, రైట్ టు ప్రాపర్టీ గురించి అనేది చెప్తుంది. రైట్ టు ప్రాపర్టీ గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికల్, అంటే ఆస్తిని సంపాదించుకునే హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 31 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఆస్తిని సంపాదించుకునే హక్కు అనేది ఇప్పుడున్నదా మనకి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి చెప్పండి, ఆస్తిని సంపాదించుకునే హక్కు భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఉందా? ఆస్తిని సంపాదించుకునే హక్కు భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఉందా? కామెంట్ చేయండి, నేను చూస్తాను. భారత రాజ్యాంగంలో ఆస్తిని సంపాదించుకునే హక్కు ఇప్పుడు ఉందంటే మీరు చెప్పేటువంటి ఆన్సర్ చాలామంది ఎస్ అని చెప్తారు, కాస్త సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే నో అని చెప్తారు. ఇలా రకరకాల ఆన్సర్లు అనేవి వస్తాయి. భారత రాజ్యాంగము అనేది ప్రెజెంట్ అనేది మనకు ఉన్నప్పుడు కూడా 31 ఆర్టికల్లో కింద చెప్పేటువంటి రైట్ టు ప్రాపర్టీ ఆస్తిని సంపాదించుకునే హక్కు అనేది ఉందా అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ హక్కు అనేది ఉంది. ఎక్కడ ఉంది మనకి 300A ఆర్టికల్లో, అంటే 13వ షెడ్యూల్లో మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క 12వ షెడ్యూల్లో 12వ పార్ట్లో అనేది చూసుకున్నట్లయితే 300A ఆర్టికల్ కింద అనేది ఈ ఆస్తి హక్కు అనేది మనకు ఉంది. కానీ ఫండమెంటల్ రైట్స్ నుండి మాత్రం ఈ 31 ఆర్టికల్ అనేది రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు రిమూవ్ చేసుకున్నామంటే 1978 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ నుండి అనేది రిమూవ్ చేస్తూ భారతదేశం ఒక లెజిస్లేటివ్ రైట్గా అనేది దీన్ని గుర్తించడం జరిగింది. అలా ఏ ఆర్టికల్లో ప్రెజెంట్ అనేది రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పుకున్నామంటే 300A ఆర్టికల్ అనేది ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటున్నాం. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 32 ఆర్టికల్. భారత రాజ్యాంగంలో కల్లా అత్యంత ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఆర్టికల్ ఏదంటే 32 ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది, రెమెడీస్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ అనేది. అంటే టోటల్గా భారత రాజ్యాంగంలో ఉండే అన్ని ప్రాథమిక హక్కులకు కూడా ఇది ఒక ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి హక్కే మనకి ఏదంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. దీన్ని భారత రాజ్యాంగంలో ఒక రక్షణ హక్కుగా, ఒక కంచె వంటిదిగా అని ఎవరు పేర్కొన్నారంటే అంబేద్కర్ గారు పేర్కోవడం అనేది జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగానికి ఒక రక్షణాత్మకమైనటువంటి హక్కుగా కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. ఆ రాజ్యాంగ పరిహారపు హక్కుని భారత ప్రాథమిక హక్కులన్నింటికి కూడా ఒక రక్షణపరమైనటువంటి హక్కుగా అనేది ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారంటే అంబేద్కర్ చెప్పారు. అదేవిధంగా మీకు 19 ఆర్టికల్ చెప్పాను, గుర్తుందా? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకున్నాం మనం. ఆ ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా మనం ఏమంటామంటే సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారండి. దీన్ని సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. 19 ఆర్టికల్లో ఉండేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అంటారు. అలా భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఎవరన్నారంటే అంబేద్కర్ అన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరన్నారంటే జస్టిస్ సిక్రీ అనడం అనేది జరిగిందండి. సిక్రీ ఈయన ఒక జస్టిస్ మనకి. కానీ ఆయన ఏమంటారంటే సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని 19 ఆర్టికల్ వర్ణిస్తే సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని 32 ఆర్టికల్ను వర్ణించింది ఎవరంటే అంబేద్కర్ వర్ణించడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ మీకు తెలిసిందే, కాస్త మిలిటరీ సెషన్స్లో అనేది ఏ ఆర్టికల్ అనేది ఉండాలి అంటే పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు ద మోడిఫై ద రైట్స్ ఆఫ్ ద కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దేర్ అప్లికేషన్ ఆఫ్ ద ఫోర్సెస్. 34 ఆర్టికల్ రిస్ట్రిక్షన్ ఆన్ ద రైట్స్ కన్ఫర్డ్ బై ద పార్ట్ వైల్ ద మార్షల్ లా ఇన్ ఫోర్స్ ఆఫ్ ద ఎనీ ఏరియా. 35 ఏం చెప్తుందంటే లెజిస్లేషన్ టు గివ్ ద ఎఫెక్ట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఈ 34, 35 అనేది ఈ యొక్క ఆర్మీలో ఉండేటువంటి వ్యక్తులకు అనేది ప్రాథమిక హక్కులు ఇంప్లిమెంటేషన్లో కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి అని చెప్పేటువంటి ఆర్టికల్స్ ఏవంటే 33 నుండి 34, 35 ఆర్టికల్. ఇందులో ప్రధానంగా మనకి 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్ అనేది ఉన్నప్పటికీ యాక్చువల్గా మనకి ప్రధానంగా ఈ 12 to 35 నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతాండి. రీసెంట్గా అడిగిన క్వశ్చన్లు చూడండి, మొన్న ఎస్ఎస్సి జీడీలు అడిగిన క్వశ్చన్లు ఏంటి, 21A ఆర్టికల్ గురించి మనకు అడిగాడు. అదేవిధంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 43 ఆర్టికల్స్ అనేది అడగడం అని జరిగింది, మీరు చూసే ఉంటారు.
అలా మ్యాక్సిమం ఆర్టికల్స్ అనేది బేస్ చేసుకుంటూ 4 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీగా గ్రేడప్ యాప్లో కానీ పేపర్ చూసినా, లేదా మన టీపీ స్టడీస్ కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు 4 సంబంధించి ఆర్టికల్ క్వశ్చన్సే వచ్చాయి. చూడండి, యాక్చువల్గా జీకేకి ఉండేటువంటి వెయిటేజ్ అనేది చూసుకున్నట్లయితే 25 మార్క్స్. 25 మార్క్స్లో ఇండియన్ పాలిటీలో 4 ఆర్టికల్స్ అనేవి వచ్చాయంటే ఒక్కసారి ఆర్టికల్స్కి ఉండేటువంటి ప్రాధాన్యతను గుర్తించండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ రిపిటేషన్గా మీకు ఉపయోగపడుతుందని ఇలా ఇంపార్టెంట్ ఆర్టికల్ని చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఈరోజు మనకి ఏంటంటే ఒక 3 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఆ 3 పార్ట్స్లో 1 నుండి 35 ఆర్టికల్స్ అనేవి ఈ సెషన్స్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇక వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే డిపిఎస్పి ఆర్టికల్స్ నుండి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.